ఏదైతే కీలకమైనటువంటి పని ఒకటి మంచి ఇచ్చేశారు. ఈ హౌస్ బోట్స్ కేరళ తరహాలో కృష్ణానది దగ్గర సంగమం దగ్గర నుంచి అటు భవానీ ఐలాండ్ దగ్గర దాకా ఇదంతా కూడా ఓ రాత్రంతా అక్కడ గడపచ్చు. ఓ ఫ్యామిలీ అక్కడ భోంచేయచ్చు. ఇట్లాంటి సిస్టమ్స్తో నడిపినటువంటి హోమ్ బోట్. దాన్ని ఉట్టి ఆ మధ్యలోనే కాకుండా ఇటు అమరావతి వైపు తీసుకెళ్ళచ్చు. అంటే అమరావతి ఇది ఉంది కదా, దాని పేరేంటది, మన అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి అమరావతి వైపు కొంతసేపు, అట్లాగే ఇప్పుడున్న రాజధాని ప్రాంత అమరావతి వైపుకి ఆ ఏరియా కాసేపు అక్కడ కాస్త ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దిగడానికి కాసేపు అక్కడ తిరగడానికి అట్లా చేస్తే దీని ప్రయోజనం ఉంటుంది. ఊరికినే బోటింగ్లో ఒక రోజల్లా కూర్చుని ఏం చేయలేం, బోరు కొడుతుంది. లోపల ఏ మందు కొడతానో ఏ పేకాట ఆడుకుంటుంటా ఓకే తప్పించి, లేకపోతే కనుక ఏముంటుంది అందులో థ్రిల్లు. కాబట్టి అది ఏది ఇక ఓ భావోద్వేగాలతో ఉండేటటువంటి భావుకులకి ఓకే, అప్పుడు పెద్ద బిజినెస్ ఉండదు. టూరిజం డెవలప్ కావాలంటే కాస్త 4-5 చోట్ల తిరిగేటట్టు ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఉండాలి. మధ్యలో దీవులు ఉన్నాయి కొన్ని, అక్కడ ఈ జామ తోటలు అట్లాంటివి ఉంటాయి. అట్లాంటి చోట్ల దిగేటట్టు అట్లాంటి ఏర్పాట్లు కూడా చేయగలిగితే బాగుంటుంది. ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆ సందర్శకులు చూసేటట్టు చేయగలిగితే ఫ్లోటింగ్ కనబడుతుంది మనకి.